సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పచ్చాలు అనే పుస్తకంలో నుండి కిందటి ఎపిసోడ్లో ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు కావాలా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో సిగరెట్లు, టీ, కాఫీలు గుండెకు మంచివా కావా ఈ విషయం గురించి తెలుసుకుందాం. టీ, కాఫీలలో గుండెను ఉద్రిక్తపరిచే పదార్థాలు ఉన్నాయి. మామూలుగా కాఫీ, టీలు మెదడును ఉత్తేజపరుస్తాయి, కండరాలను హుషారుపరుస్తాయి. భోజనం చేయగానే కాఫీ కానీ టీ కానీ తీసుకుంటే ఫినిషింగ్ టచ్ లాగా తీసుకున్న ఆహారం శక్తిని కలిగిస్తున్నట్లు ఫీలింగ్ ఇస్తుంది. టీ, కాఫీ, కోకో వీటన్నిటిలోనూ కెఫీన్ పదార్థం కేంద్ర నాడీ మండలాన్ని, కండరాలని ఉత్తేజపరుస్తుంది. వీటి మోతాదు కాస్త మించితే నిద్రలేమి కలగడం, వణుకు రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, దడ అనిపించడం జరుగుతుంది. కడుపులో మంట, నొప్పి వస్తాయి. గుండె జబ్బు, రక్తపోటు ఉన్నవారిలో ఈ బాధలు మరింత ఎక్కువ అనిపిస్తాయి. అంతేకాదు, కాఫీ, టీలు రక్తంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ చేరడానికి సహకరిస్తాయి. దానివల్ల రక్తనాళాలు గట్టిపడతాయి. పొగ త్రాగడం గుండెకు హానికరం. చుట్ట, బీడీ, సిగరెట్లలో ఉండే నికోటిన్ పదార్థం గుండె వేగాన్ని పెంచుతాయి. రక్తపోటు ఎక్కువవుతుంది. గుండె నుంచి ఎక్కువ రక్తం పంప్ అవుతుంది. దీంతో గుండె మీద శ్రమ ఎక్కువ అవుతుంది. ఇది ఇలా ఉండగా పొగ త్రాగడం వల్ల రక్తనాళాలు అనారోగ్యంగా తయారవుతాయి. అసలే గుండె బలహీనత, దానికి తోడు రక్తనాళాలు నీరసం. వీటితో పాటు స్మోకింగ్ తోడైతే గుండె పని ఎక్కువై నష్టం కలుగుతుంది. గుండె జబ్బు ఉన్నవాళ్ళైతే స్మోకింగ్ వల్ల కలిగే అధిక శ్రమని అసలు తట్టుకోలేక హార్ట్అటాక్ని తెచ్చిపెట్టుకుంటారు. అంతేకాదు, పొగ త్రాగడం వల్ల రక్తంలో ప్రాణవాయువు తక్కువై అలసట, నీరసం కలుగుతాయి. ఈరోజు మనం సిగరెట్లు, టీ, కాఫీలు గుండెకు మంచివా కావా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో రక్తపోటుకి విరుగుడేమిటో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.